ఆకునూరు మురళి మేధావినని చెప్పుకుంటాడు. నాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో విపరీతంగా డ్రామాలు చేసిండు, విపరీతమైన స్టంట్లు చేసిండు, విపరీతమైన విన్యాసాలు చేసిండు. మరి నేడు గురుకులాల పిల్లలు ఇబ్బంది పడితే ఎందుకు రావు బయటకు? లోపల దాక్కున్నావా? భయమా నిలదీస్తారని? ఖచ్చితంగా నిలదీస్తారు. నాడు నిలదీసిన నువ్వు నేడెందుకు రేవంత్ రెడ్డిని అడుగుతలేవు? పదవి కొరకు అమ్ముడు పోయినావా, లేదంటే డబ్బులు ఇచ్చి నీ నోరు నొక్కేసిండ్రా? ఎందుకు మాట్లాడతలేవు? ఆకునూరు మురళి మాట్లాడవచ్చు కదా. కేసీఆర్ హయాంలో ఎన్ని టీవీ ఛానళ్ళకు ఇలా ఇంటర్వ్యూలు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ నిలబడి కేసీఆర్ తిట్టలే. మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ మాట్లాడాలి కదా. అదే గురుకులాలు ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడాలి కదా. గురుకులాల్లో పిల్లలు ఏమనగానా, రైతులు ఏమనగానా? అంటే నీ పదవి కొరకు కోదండరాంలాగా అమ్ముడు పోయినావు అంతే కదా. పదవి కొరకు పదవి వచ్చేంత వరకు ఏం మాట్లాడాలి? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మురళి. నాడు నీ యొక్క చర్యలు చూసిర్రు, నేడు నిన్ను కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు.